హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు నేను మీకు ఎఫెక్టివ్ ఫైనల్ అనేది కోడ్ పర్స్పెక్టివ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్గా. సో అందుకోసం నేనైతే ఒక క్లాస్ తీసుకున్నాను. సో దాంట్లో రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఒకటి నాన్ ఫైనల్ అండ్ ఒకటి వచ్చేసి ఫైనల్ అనమాట. సో ఈ రెండు వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ కాంటెక్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఈ 2 లైన్స్తో ఎండ్ అయిపోతుంది అనుకుందాం. సో మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఐ అనేది కంప్లీట్లీ ఫైనల్, ఎందుకంటే మనం ఫైనల్ మాడిఫైయర్ని ఇచ్చాం కాబట్టి. సో అది ఆబ్వియస్లీ ఐ అనేది ఫైనలే. బట్ కాకపోతే ఎస్ కూడా సమ్వాట్ ఫైనల్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. ఎందుకంటే ఎస్ని మనం ఫస్ట్ ఒకే చోట డిక్లేర్ చేసాము, అంతటితో దాన్ని ఎక్కడ మనం రీయూజ్ చేయలేదు అండ్ రీఅసైన్ చేయలేదు. యూజ్ చేయొచ్చు బట్ రీఅసైన్ చేయలేదు. సో కాబట్టి సమ్వాట్ ఇట్ ఈజ్ ఆల్సో ఫైనల్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఈ కాన్సెప్ట్నే ఎఫెక్టివ్ ఫైనల్ అంటాం అనమాట. అంటే వన్స్ నాన్ ఫైనల్ వేరియబుల్స్ వన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఎక్కడ వాటిని మనం రీఅసైన్ చేయకపోతే దాన్ని మనం ఎఫెక్టివ్ ఫైనల్ అని కన్సిడర్ చేయొచ్చు. సో సేమ్ అలానే కంపైలర్ కూడా ఆ వాల్యూస్ని అలా ఎఫెక్టివ్ ఫైనల్ అని కన్సిడర్ చేసుకొని కొన్ని కేసెస్లో పాస్ చేస్తుంది మనకి ఎగ్జిక్యూషన్. సో ఆ కేసెస్ అయినదని ఒక కేసు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా ఎక్స్ప్రెషన్స్ తీసుకుందాం. సో నేను సింపుల్గా ఒక ల్యాండా ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. ఐ మీన్ ఒక రన్నబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ల్యాండా ఎక్స్ప్రెషన్స్ తోటి. సో నేనేం చేయను, జస్ట్ ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో సింపుల్గా అవుట్ ప్రింట్ఎల్ఎన్. సో నేను సింపుల్గా ఐ అనే వాల్యూని ఇందులో యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఐ వాల్యూని తీసుకుంటున్నాను, ఫైనల్ వేరియబుల్ని. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని కంపైల్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే నేను తీసుకుంది ఐ వాల్యూ, ఐ అనేది ఫైనల్. సో కాబట్టి ల్యాండా ఎక్స్ప్రెషన్స్లో మనం ఫైనల్ వాల్యూని యూజ్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. రూల్స్కి ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ టు ద రూల్స్. సో ల్యాండా ఎక్స్ప్రెషన్స్ జనరల్గా ల్యాండా ఎక్స్ప్రెషన్స్లో అవుట్ సైడ్ వేరియబుల్స్ని యూజ్ చేయడం కానీ మ్యూటేట్ చేయడం కానీ అనేది నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అనమాట. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ అయితే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దాని స్టేట్ మాడిఫై అవ్వదు కాబట్టి, దాన్ని మళ్ళీ వాల్యూ చేంజ్ చేయడం కానీ అలా మనం చేయలేం కాబట్టి. సో ఫైనల్ వాల్యూస్ని అలో చేస్తుంది కంపైలర్. సో ఇప్పుడు చూడండి, నాకు కోడ్ ఇక్కడ ఎర్రర్ ఏం త్రో చేయలేదు, ఎందుకంటే ల్యాండా ఎక్స్ప్రెషన్లో నేను యూజ్ చేసుకునేది ఫైనల్ వేరియబుల్ కాబట్టి. సో బిఫోర్ ఎఫెక్టివ్ ఫైనల్ ఎలా అనేది మీకు చూపించే ముందర నేను జస్ట్ ఈ ఎస్ని మాడిఫై చేస్తాను ఇక్కడ. సో అది ఎస్ నాన్ ఫైనల్ కాబట్టి నేను మాడిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను సింపుల్గా ఎస్ని మాడిఫై చేశాను. సో ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ప్రోగ్రాంలో ఎటువంటి ఫ్లా లేదు, ఎర్రర్ కానీ ఏం లేదు. సో నేను సింపుల్గా ఎస్ని రీఅసైన్ చేస్తున్నాను వేరే కొత్త వాల్యూకి. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒక నిమిషం, ఇది టేకింగ్ సమ్ టైం ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ కూడా ఎటువంటి ఎర్రర్ లేదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను ఈ ఎస్ అనే వాల్యూని కనుక ల్యాండా ఎక్స్ప్రెషన్లో యూజ్ చేశాను అనుకోండి. చూడండి, సో ఇప్పుడు నేను ఎస్ అనే వాల్యూని ల్యాండా ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తే సో ఆటోమేటిక్గా ఐడి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో వేరియబుల్ యూజ్డ్ ఇన్ ల్యాండా ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఫైనల్ ఆర్ ఎఫెక్టివ్ ఫైనల్. సో ఇదనమాట ఎఫెక్టివ్, ఎయిదర్ ఫైనల్ అయి ఉండాలి లేదా ఎఫెక్టివ్ ఫైనల్ అయి ఉండాలి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎఫెక్టివ్ ఫైనల్ అంటే ఏంటో క్లియర్గా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎస్ అనేది ఎఫెక్టివ్ ఫైనల్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రీఅసైన్ అవుతుంది మనకు వాల్యూ. సో వన్స్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూ రీఅసైన్ అయినప్పుడు అది ఫైనల్ ప్రాపర్టీని ఒబే చెయ్యట్లేదు అని అర్థం. సో కాబట్టి అందుకనే ఇక్కడ ఎస్ని మనం యూజ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సింపుల్గా ఇప్పుడు నేను ఈ ఎస్ని తీసేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ని నేను ఇక్కడ డిక్లేర్ చేయట్లేదు. సో ఇప్పుడు చూడండి, ఆ ఎర్రర్ పోయింది నాకు. సో ఎర్రర్ లేదు, ఇది యాక్సెప్టబుల్ అయింది. సో ఇక్కడ మీరు దీన్ని రన్ చేస్తే, ఇప్పుడు ఈవెన్ నేను రన్ చేసినప్పటికి కూడా నాకు ఎటువంటి ఎర్రర్ రాదు ఇక్కడ. సో సింపుల్గా కోడ్ కంపైల్ అయిపోతుంది. సో ఎందుకోసం అంటే, సో ఇందాక నేను చెప్పాను కదా, ఈ కాంటెక్స్ట్లో జస్ట్ ఈ మెయిన్ మెథడ్లో అయిపోయింది వాల్యూ. సో ఇంకా దీన్ని ఎక్కడా మనము రీఅసైన్ చేయట్లేదు కాబట్టి, సో కంపైలర్ దీన్ని ఎఫెక్టివ్ ఫైనల్గా పరిగణించి మన కోడ్ని ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది. సో అంటే ఇక్కడ యాక్చువల్గా మనకు రూల్ ప్రకారం ఏంది, నాన్ ఫైనల్ వేరియబుల్స్ అనేవి మనం ల్యాండాలో యూజ్ చేయకూడదు. నాన్ ఫైనల్ ఎందుకంటే అవి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, ఎక్కడైనా చేంజ్ అవ్వచ్చు, కాబట్టి మనం దానికి గ్యారంటీ ఇవ్వలేము. బట్ వన్స్ ద కంపైలర్ మొత్తం కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ మెయిన్ మెథడ్లో ఈ ఎస్ ఎక్కడైనా రీయూజ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. సో ఎక్కడ దీన్ని రీఅసైన్ అవ్వట్లేదు ఇది. సో రీఅసైన్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఎఫెక్టివ్ ఫైనల్గా పరిగణించి, సో ఈ కోడ్ ఏదైతే రూల్ ఉందో ఇక్కడ, సో ల్యాండాస్లో మనము నాన్ ఫైనల్ వేరియబుల్స్ని యూజ్ చేయకూడదు కదా. సో ఆ రూల్ని ఇక్కడ
స్కిప్ చేస్తుంది. అంటే స్కిప్ చేయడం కాదు. సో, ఇక్కడ వాలిడ్ కేసే కాబట్టి ఎక్కడ రీఅసైన్ అవ్వట్లేదు కాబట్టి సో, కంపైలర్ సాటిస్ఫై అవుతుంది. సో, అలా అనమాట. సో, సాటిస్ఫై అయ్యి మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి క్లీన్ అవుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఒక్కసారి డిక్లేర్ చేసిన నాన్ ఫైనల్ వేరియబుల్ మళ్ళీ ఎక్కడ రీఅసైన్ అవ్వకపోతే దాన్ని మనం ఎఫెక్టివ్ ఫైనల్‌గా పరిగణించుకోవచ్చు. సో, అదే విధంగా కంపైలర్ దాన్ని పరిగణించుకొని సో, లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లో మనకు దాన్ని అలో చేస్తుంది. సో, ఇది ఒక యూజ్ కేస్ అనమాట. సో, ఇది జనరల్‌గా ఎఫెక్టివ్ ఫైనల్ అంటే ఏంది అనేది. సో, ఇది ఆటోమేటిక్‌గా కంపైలర్ చేస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకోకుండా జస్ట్ మనకు కాన్సెప్ట్ పైన అవగాహన ఉంటే ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు సో, ఎఫెక్టివ్ ఫైనల్ అంటే ఏంది? సో, ఒకవేళ దానికి మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సో, కంపైలర్ ఏ కేస్‌లో ఎఫెక్టివ్ ఫైనల్‌గా పరిగణించుకొని కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఐ మీన్ డెసిషన్ తీసుకుంటుంది అనేవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, కాన్సెప్ట్ పైన కూడా మనకు అవగాహన ఉంటుందనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.